రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రజలంతా రిపబ్లిక్ డే వేడుకలకు సన్నద్ధమవుతుంటే మరోవైపు పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ భారత్ లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఇందుకు గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ దేశానికి చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 26న భీకర దాడులకు పాల్పడేందుకు 2626 అనే కోడ్ నేమ్ ను పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ కుట్రలో భాగంగా గణతంత్ర వేడుకలు జరిగే కర్తవ్య పథ్, ఎర్రకోట వంటి చారిత్రక కట్టడాలతో పాటు రద్దీగా ఉండే మార్కెట్లు, మెట్రో స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా విదేశాల్లో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు స్థానిక గ్యాంగ్స్టర్ల నెట్వర్క్ ను వాడుకుని హైబ్రిడ్ తరహాలో ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దులు సహా జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఆపరేషన్ గ్యాంగ్ బస్ 2026 పేరుతో స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించి అల్-ఖైదా, జైషే మహమ్మద్ సంస్థలకు చెందిన అనుమానిత ఉగ్రవాదులు పోస్టర్లు ఢిల్లీ అంతటా అంటించారు. వారిని ఎక్కడైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. ఇక సోషల్ మీడియాలో ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితులు సామాజిక మాధ్యమాలలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, హర్యానాలోని యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. గణతంత్ర వేడుకల భద్రత కోసం ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు, 1000కి పైగా హై డెఫినేషన్ సీసీటీవీలను ఏర్పాటు చేశారు. పోలీసులు ఏఐ గ్లాసెస్ ధరించి అనుమానితులను గుర్తించనున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.